ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా ప్రజల్ని, నా దేవుణ్ణి చిన్నతనంగా చూస్తున్నాడా? ఆ సున్నతి లేని వాడికి నేనెందుకు భయపడాలి? కర్ర చేత్తో పట్టుకున్నాడు, వడిసల చేత్తో పట్టుకున్నాడు, రాయి చేత్తో పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు, శత్రువును పడగొట్టి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. కానీ సౌలు తరుముతున్నప్పుడు మాత్రం పారిపోయాడు. కొన్ని సంవత్సరాలు పారిపోయాడు. మన జీవితంలో కొన్ని సంవత్సరాలు అలా ఉంటాయండి. పారిపోతున్నాడు, పారిపోతున్నాడు, పారిపోతున్నాడు. యుద్ధం రాక పారిపోతున్నాడా? ఎందుకు పారిపోతున్నాడండి? అతను అభిషేకించబడ్డాడు, సౌలు అభిషేకించబడ్డాడు. సౌలుని దేవుడే ఇశ్రాయేలీల మీద మొదటి రాజుగా ఎంచుకున్నాడు. అది దేవుడి ఎన్నిక. దేవుడు అభిషేకించబడినటువంటి వ్యక్తికి నేను తిరగబడను, నేను అతని మీద యుద్ధం చేయను, అభిషేకించిన వాడిని నేను ముట్టను. ఓటమినైనా అంగీకరించాడు కానీ ఎదురు తిరగలేదండి. పారిపోతున్నాడు. ఆ విధేయత దేవుడు చూశాడండి. దేవుడికి స్తోత్రం. మన విధేయత ఒకానొక రోజున మన హెచ్చింపుకి కారణమైపోతుందండి. మన విధేయత, మన భక్తి, మన నీతి, మన యథార్థత, మన సమర్పణ ఇవన్నీ మూట కట్టి ఒక రోజున ఫలితం దేవుడు ఇస్తాడండి. ఇందాకే చదివాం కదా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నీకు జీతముగా నేను ఇస్తాను, జీతం ఇస్తాను. మనుషులు ఇచ్చే జీతం, ఈ లోకంలో సంపాదించేటువంటి డబ్బు ఒకానొక రోజున ఏంటండి, ఒకానొక రోజున దేనికి పనికిరాదు. సామెతల గ్రంథములో ఉంది కదా, ఉగ్రత దినమున ధనము ఏంటన్నా శాశ్వతం కాదు. ఉగ్రత దినమున ధనము దేనికి పనికిరాదండి. కరోనా టైంలో అక్కడెక్కడండి నేను చూశాను, అదేం ప్లేసు, డబ్బులు రోడ్ల మీద జల్లేశారండి. డబ్బులు రోడ్ల మీద సంచులు 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 పడేసి, ఈ డబ్బు మమ్మల్ని రక్షించలేదు. కరోనాతో ఎలా చనిపోయారండి. రోడ్డు మీద వాళ్ళు చనిపోవటం కూడా, గుండె ఆగిపోయి, గుండె ఊపిరి ఇలా పట్టుకొని రోడ్ల మీద విలవిలలాడుతూ పక్షులు రాలిపోయినట్టు రాలిపోయారు. కానీ ఈరోజు నువ్వు నేను బతుకున్నావు. ఎందుకు? నువ్వు దేవుడిని స్తుతిస్తావని, నువ్వు రక్షించబడతావని, దేవుడి కొరకు వాడబడతావు, దేవుడి కొరకు ఏదో ఉపయోగపడతామో, ఉద్ధరిస్తామో. అందుకే ఆయుష్ ఇచ్చాడు, అందుకే ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే రక్షణ ఇచ్చాడు. కానీ మనమేం చేస్తున్నాం? మనం ఎంతవరకు దేవుడి కొరకు ఉపయోగపడుతున్నాం? మనం ఎంతవరకు దేవుడి పని చేస్తున్నాం? ఎంతవరకు దేవుని కొరకు ఆరాట పడుతుంది మన హృదయం? ఆరాట పడాలండి. దావీదు కుటుంబంలో కూడా 7 ఉన్నారు అన్నలు. ఎక్కడ ఆరాట పడుతున్నారండి? సైన్యంలోనే ఉన్నారు. అమ్మ జాగ్రత్తగా వినండి. సైన్యంలోనే ఉన్నారు, యుద్ధ ప్రాంగణంలోనే ఉన్నారు, యుద్ధంలోనే ఉన్నారు. వాళ్ళ శరీరం నిండా కవచాలు ఉన్నాయి, యుద్ధ కవచాలు ఉన్నాయి, చేతిలో కత్తులు ఉన్నాయి, శరీరానికి డాల్ ఉంది, ప్రొటెక్షన్కి అన్నీ ఉన్నాయి. కానీ యుద్ధం చేశారా? యుద్ధంలో వాడబడ్డారా? యుద్ధంలో శత్రువుని మట్టి కనిపించగలిగారా? ఏమీ చేయలేదు. మరేం చేసినాయి? వాళ్ళ వస్త్రములో కాపాడగలిగినాయా? వాళ్ళ చేతిలో ఉన్న కత్తి ఉపయోగపడిందా? ఏమీ ఉపయోగపడలేదు. దేవుడికి దూరంగా ఉండి మనం చేసిన సంపాదన కూడా అంతే. దేవుడికి దూరంగా ఉండి మనం ఆ యొక్క అన్నయ్యలు 7 ఉన్నారు. యెషయి కుటుంబంలోనే, యెషయి కొడుకే దావీదు, కడసారివాడు, చివరివాడు, 8వ వాడు. 7 అన్నలు ఉన్నారు. ఈ 7 అన్నలు యుద్ధ ప్రాంగణంలోనే ఉన్నారు. శరీరం అంతా కూడా వాళ్ళకు వస్త్రాలు ఉన్నాయి, కవచాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, చేతిలో కత్తులు ఉన్నాయి, డాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నారు. ఒక మంచి హోదాలో ఉన్నారు. కానీ ఈ దేవుడికి ఉపయోగపడగలిగారా? లోకములో అనేక మంది మేము దేవుడిని నమ్ముకున్నాం, ప్రభా 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 అంటే నువ్వు నా వాడు కాదంటున్నాడు దేవుడు. అన్నీ ఇచ్చాడు దేవుడు. కత్తి ఇచ్చాడు, డాల్ ఇచ్చాడు, ఇక కిరీటం ఇచ్చాడు, యుద్ధ ప్రాంగణంలో నిలబెట్టాడు, ఒక హోదా ఇచ్చాడు, ఒక పరపతి ఇచ్చాడు. కానీ వాళ్ళు దేవుడికి ఉపయోగపడ్డారా? ఈరోజు మనం ఎలా ఉన్నాం? సంపాదించుకో, తప్పులేదు, మన బిడ్డలు, మన కుటుంబాలు పోషించుకోవాలి. కానీ దేవుడి సన్నిధికి దూరంగా ఉంటే ఆ 7 అన్నలతో సమానమేనండి. ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు దావీదుని బాల్య దశలో అభిషేకించడానికి వెళితే అతని దావీదు మొదటి అన్నయ్యని చూసి, అబ్బా ఇతని భుజస్కంధములు, అతని జుట్టు, అతని కళ్ళు, అతని అందం, అతని ఎత్తు, అతని పొడగని ఇవన్నీ చూస్తున్నాడు సమూయేలు గారు. ఇతను చాలా బాగున్నాడు, ఇతనే కాబోలు రాజు అంటే ఒక మాట అన్నాడు, సమూయేలు నువ్వెందుకు అలా చూస్తున్నావు? దేవుడు పై రూపముని చూడాడు, లోపల ఉన్న అంతరంగాన్ని చూస్తాడు. మనుషుల పై రూపం దేవుడికి అక్కర్లేదండి. మనుషుల పై రూపం దేవుడికి అక్కర్లేదు. లోపల ఉన్న మంట కావాలి, ఆ మంట ఈరోజు కలిగి ఉండాలి. లోపల ఉన్న పౌరుషం కావాలి, ఆ పౌరుషం నీలో వెతుకుతున్నాడు ఈరోజు. నా పాయింట్
రాసుకోండి. ఈ రోజున దేవుడి కొరకు నీలో మంటని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి పౌరుషాన్ని చూస్తున్నాడు. ఆ పౌరుషం ఉందా, ఆ రోషం ఉందా, ఆ మంట ఉందా, ఆ తెగువ ఉందా, ఆ సమర్పణ ఉందా, దేవుడి కొరకు త్యాగం ఉందా? ఏమున్నాయి? ఏమున్నాయి నీలో? మనలో ఏమున్నాయి? లేకపోతే ఏమున్నాయి? ఆ అన్నయ్యలాగానే 7 అన్నయ్యలాగా ఇదిగో నాకు ఒక కిరీటం ఉంది, నాకు కవచాలు ఉన్నాయి, చేతిలో కత్తి ఉంది, లేకపోతే ధరించుకోవటానికి డాల్ ఉంది, ఆ యొక్క విలువైనటువంటి ఆ యొక్క పాదరక్షకులు ఉన్నాయి, లేకపోతే నాకు గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఇదిగో నేను సైనికుడిని చెప్పుకోవటానికి పనికిరావు అవి. దేవుడి కొరకు అవి వాడబడకపోతే అవి నువ్వు పనికిరావు. దేవుడు సెలవిస్తున్నమాట. ఆ 7 జాబితాలో ఉంటావా? ఒకడైన కడసారి వాడు, సరైన వస్త్రధారణ లేదు, పాప గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి ఆ ఉన్నటువంటి ఆ బాధ్యతలో ఎంత నమ్మకస్తుడంటే, దేవుడు ఎందుకున్నాడంటే, ఎందుకు ఎన్నుకున్నాడంటే 20వ వచనం చూడండి. అదే అధ్యాయం 20లో కనుక మనం చూస్తే 17-20 మొదటి సమూయేలు గ్రంథము 17-20లో ఒక మంచి మాట అండి. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయింది. ఎక్కడికి ప్రయాణం? దావీదా, నీ ప్రయాణం ఎక్కడికి? ఈరోజు అడుగుదాం, మన ప్రయాణాలు ఎక్కడికి? మన పోరాటాలు ఎక్కడికి? దావీదుని ఏం చేశాడో తెలుసా అండి? ఈడికి చదువు దండగా అనుకున్నాడు యెషయి. అమ్మా, నేను ధ్యానించింది ఒకటి, దేవుడు మాట్లాడుతుంది ఒకటి. ఎస్, కరెక్ట్. నేను ధ్యానించింది ఒకటి, నేను సిద్ధపడింది ఒకటి, నేను ఇక్కడ రాత్రి అంతా పెనుగులాడింది ఒకటి, దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నది ఒకటి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ప్రయాణం ఏంటి, మన ప్రయాణం ఏంటి? దావీదు పోరాటం ఎలా ఉంది, మన పోరాటం ఎలా ఉంది? దావీదులో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? అక్కడ ఇద్దరు 2 గ్రూపులు చూపిస్తున్నాడు. ఒక గ్రూపులో 7, ఒక గ్రూపులో ఒక్కడే. ఎవరమ్మా? ఒక గ్రూపులో తన అన్నయ్యలు అందరూ 7, ఒక గ్రూపులో ఒక్కడే దావీదు. మనం ఏ గ్రూపులో ఉంటాం ఆ గ్రూప్ ఈరోజు ఎంచుకుందాం. దేవుడికి స్తోత్రం. అదే మన జీవితం ఈ రోజున. అదే దేవుడు ఈ రోజున మనకి నేర్పించేటువంటి పాఠం. హల్లెలూయా. ఆ పాఠంలో మనం ఎక్కడున్నాం, మన జీవితం ఎలా ఉంది, మన గమ్యస్థానం ఎలా ఉంది, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా లేదా, ఇది మాత్రం చూసుకుందామండి. హల్లెలూయా. మనల్ని బయట వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా పట్టించుకోవద్దు. ఎవరికి శాశ్వతం కాదు. ఎవరికి శాశ్వతం కాదు. శాశ్వతమైన అంటూ ప్రేమ అంటూ ఉంటే దేవుడే. ఎవరన్నా ఉండనివ్వండి, ప్రేమించనివ్వండి, అవన్నీ పక్కన పెట్టండి, కానీ దేవుడి ప్రేమ కొరకు పరుగులెత్తాలి. దేవుడి ప్రేమ కొరకు, దేవుడి హృదయంలో స్థానము సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడాలండి. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలే ఉన్నాయండి బొడ్డోడి దగ్గర. ఇచ్చాడా లేదా? ఏనా లల్లి ఇచ్చాడా లేదా? నువ్వు ఇస్తావా లేదా? నన్ను ఒక రోజు వచ్చి అడుగుతాడు, నేను ఏదో ఫుల్ బిజీలో ఉన్నాను. ఇలాగే ఎప్పుడు ఇంక చర్చకు వస్తే కూర్చోమండి, నేను మా పిల్లలు ఎవ్వరం చేసుకుంటా ఉన్నాను. పొద్దుడించి సాయంత్రం దాకా వాళ్ళ అన్నయ్య వెనకాల తిరిగాడు. అన్నయ్య అని. సాయంత్రంకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. పరిగెత్తుకుని నేను ఆ మూల ఉన్నాను, ఆ అలమర సర్దుతున్నాను. ఆడెక్కడో ఉన్నాడు పక్కన. పరిగెత్తుకొచ్చాడు. వచ్చి, ఆంటీ నేను వెళ్ళొస్తాను ఆంటీ. వెళ్ళిరా నాన్న, గాడ్ బ్లెస్ యు బాబు, వెళ్ళిరమ్మా అన్న. ఆంటీ మీకు ఏమన్నా కావాలా ఆంటీ? నాకేం కావాలి అన్నాను. ఆంటీ చెప్పండి ఆంటీ, నేను డీమార్ట్కి వెళ్తున్నాను ఆంటీ, మీకు ఏమైనా కావాలంటే కొని పెడతానా? నాకు కొని పెడతావా? నువ్వెంతున్నావు, నాకు కొంటావేంటి? ఏం కొంటావు నాన్న? నాకేం వద్దు నాన్న, చాలు, నాకేం అన్నీ ఉన్నాయినా అంటే. లేదా ఆంటీ ఏదన్నా ఒక్కటి చెప్పండి ఆంటీ, నేను మీకు ఏదన్నా తెస్తాను. వదలలేదండి, వదలలేదు. ఎన్నిసార్లు అడిగాను, నేను ఎన్నిసార్లు చెప్పినా నో చెప్పినా అంటున్నాడు. హల్లెలూయా. ఆ హృదయం అండి, ఆ హృదయం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దావీదు అలాగే ఉన్నాడు. దావీదు చిన్నోడు అండి. దావీదు చిన్నవాడు. అంత చిన్నవాడిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇచ్చినటువంటి ఆ పసిబిడ్డ పరిశుద్ధ గ్రంథములోనికి ఎక్కాడా లేదా అంటే, దేవుడికి నీతో అవసరం ఉందా లేదా అది మాట్లాడుతున్నాడు. దేవుడికి నీతో అవసరం ఉందమ్మా, దేవుడికి నీతో అవసరం ఉంది నాన్న, దేవుడికి నువ్వు కావాలి. దేవుడికి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీర్చబడడానికి నువ్వు నేను కావాలి ఇప్పుడు. అందుకే నీకు నాకు రక్షణ ఇచ్చాడు. మన పితరులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలులు కావచ్చు, లేకపోతే మన పితరులందరినీ ఎంత త్యాగం చేశారు, ఎంత సమర్పణ. అబ్రహాం తన కొడుకునే దేవుడికి దహన బలిగా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడే. మన పితరులు చూస్తే ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా దేవుడికి ప్రాణాలు. ఎవరు అపొస్తలులు 12 మంది అనుకున్నారా? కాదండి. అపొస్తలులలో 12 మంది శిష్యులు వాళ్ళు. కానీ కొత్త నిబంధన పత్రికలు చదివితే ప్రతి ఒక్కళ్ళు హతసాక్షులేనండి. నేను దానిలోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఆ వాక్యాల్లోకి వెళ్ళాలి. అప్పుడే మనకి సరైన మంట కలుగుద్దండి. దేవుడికి స్తోత్రం. ఆ వాక్యాల్లోకి వెళ్ళాలి. మన పితరులందరూ కూడాను
ఆ సాక్షులందరూ కూడాను, ఆయన శిష్యులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, యాసోను కావచ్చు, ఆ యొక్క కురేనీడైన సీమోను కావచ్చు, ఎవరైతే యేసు ప్రభుని వెంబడించారో వాళ్ళందరూ హతసాక్షులే. ప్రాణం సమర్పించేసుకున్నారండి. అయ్యో నా డబ్బు పోయింది, అయ్యో నా ఆరోగ్యం పోయింది, అయ్యో నా ఇది పోయింది, ఏం పక్కన పోతే పోయింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోగొట్టుకున్న నేనే ధైర్యంగా ఉన్నాను, మీరు ఎందుకు దిగాలు మొహాలు? వద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు కొండ పోతకి ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. లోపల గుండెలో బాధ ఉంటుంది, నాకు కూడానండి. వాట్సాప్లో పెట్టాను, మీరు అందరూ చూశారు. దేవుడికి స్తోత్రం. ఈరోజు అందరూ వచ్చారు. ఎంత బాధగా ఉన్నాయి మీ మొహాల నుంచి చూశాను. కొంతమంది అయితే అసలు పట్టించు పలకరింపే లేదు మా వాళ్ళకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత గ్రేస్కి పెట్టానండి, నాకు చాలా ఇష్టం. గ్రేస్కి, టోనీకి పెట్టాను. ఏడ్ చేసి వాళ్ళు మెసేజ్లు పెట్టారు. తర్వాత ఫిలిప్ బాబుకి పెట్టానండి, నాకు చాలా ఇష్టం. ఒకానొక రోజు ఇక్కడికి వస్తాడు, చాలా అభిషేకంతో ఉంటున్నాడండి. ఇప్పుడు ఎక్కడో కొండ ఎక్కి ఆ ప్రాంతంలో లైట్లు ఉండవంట, వాటర్ కూడా ఉండదంటండి. అక్కడికి వెళ్తున్నాడంటండి ప్రతి వారం అక్కడ సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు సరైన అడుగులు వేస్తున్నాడు. హల్లెలూయా. అంతా నేను చాలా వేదంతో ఉన్నాను, బాధతో ఉన్నాను. తనకు కూడా పెట్టాను, ఫిలిప్ బాబు మనం అందరి మీద అయిపోయింది నాన్న, చూడు ప్రార్థన చేయి బాబా అనేసి అక్కడ కాలిపోయిన ఆ వైర్లు ఇది పెట్టాను. చూసి ఎవరితో మాట్లాడట్లా, ఒకే ఒక మాట, అమ్మా ఒకటి, అమ్మా నీ బాణలు నింపబడబోతున్నాయి అమ్మా. ఏమన్నా అర్థమైందా? నీ బాణలు నింపబడబోతున్నాయి అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమన్నా అర్థమైందా? ఎక్కడికన్నా వెళ్ళారా వాక్యంలోకి? ఏం గుర్తుకొచ్చిందిరా బంగారం? నాకు తెలుసు, నీకు వాక్యం తెలుసండి. కానా విందులో ఖాళీ అయిపోయినటువంటి ఆ ద్రాక్షారసపు బాణలు ఖాళీ అయిపోయినాయి పెళ్లి విందులో. కానీ యేసయ్య వచ్చాడు, నీళ్లతో నింపమన్నాడు. ఒక్క నిమిషమేనండి, ఒక్క నిమిషంలో మార్చేశాడు ఆ నీటిని ద్రాక్షారసంగా. ఎంతమందికి నేను సెండ్ చేశాను, ఎంతో బాధపడుతున్నారు అని ఒకే ఒక్క సెంటెన్స్ రాసి పెట్టాడు. అమ్మా నీ బాణలు ఇప్పుడు నింపబడబోతున్నాయి అమ్మా, నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి. ఒకే ఒక్క మాట. ఆ మాట అండి నా లోపలికి వెళ్ళిపోయింది, నాలో ఫైర్ వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. నేను ఏం పోగొట్టుకుంటున్నానో దేవుడు చూస్తున్నాడు, నేనేం అనుభవిస్తున్నానో దేవుడు చూస్తున్నాడు, నేను ఎంత నష్టపోతున్నానో దేవుడు చూస్తున్నాడు. ఆ ఖాళీ అయిపోవాలి, మనలో ఉన్నదంతా ఖాళీ అయిపోవాలి. ఆ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ ఖాళీని దేవుడు నింపేస్తాడండి. హల్లెలూయా. దేవుడి కొరకు ఆ ఖాళీలో నువ్వు నిలబడతావా లేదా? అన్నీ ఉన్నప్పుడు సంతోషం. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు సంతోషంగా మనం ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతామండి. దీవించబడినప్పుడు సంతోషం, ఆశీర్వదించబడినప్పుడు సంతోషం, మన యొక్క జీవితంలోకి అన్నీ వచ్చేసినప్పుడు సంతోషంగా దేవుని స్తుతిస్తాం. కానీ ఏమీ లేనప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, అన్నీ మనకి వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు, మన పరిస్థితులు తల్లకిందులు అయిపోతున్నప్పుడు, ఎలా ఉంటుంది? అప్పుడు వేసే అడుగులే నీ సరైనటువంటి అడుగులు. హల్లెలూయా. అప్పుడు వేసేటువంటి అడుగులే అవే విశ్వాసపు అడుగులు. ఆ అడుగులు మనం వేయగలుగుతున్నామా దేవుడి కొరకు? దేవునికి స్తోత్రం. ఎలా ఉంది మన విశ్వాసం? ఇక్కడ దావీదు దగ్గరకు వచ్చేద్దాం. ఈరోజు వాక్యం ఏంటో తెలుసండి? పౌరుషం కోసం, రోషం కోసం, సమర్పణ కోసం, సిద్ధపాటు కోసం దావీదు తీసుకున్నటువంటి తీర్మానం ఈరోజు మనం తీసుకోవాలి. దావీదు గొల్యాతుకి ఎదురెళ్ళాడండి. నువ్వు సమస్యకి ఎదురెళ్ళు, సమస్య పారిపోతాయి. సమస్యను చూసి నువ్వు పారిపోయావా, అది నిన్ను తరుముతూనే ఉంటుంది. ఎప్పుడు దాకంటే నువ్వు దాని పాదాల దగ్గర నువ్వు సాగిలపడలేదనుకో, నువ్వు సమస్యకి ఎదురెళ్ళావనుకో, సమస్య దగ్గర నువ్వు నిలబడి దేవుని స్తుతిస్తున్నావు అనుకో, గొల్యాతు దావీదు పాదాల దగ్గర బోర్ల పడినట్టుగా నీ సమస్య నీ దగ్గర బోర్ల పడబోతుంది. దేవునికి స్తోత్రం. నీకేది కావాలి? నువ్వు దాన్ని తరుముతావా? అది నిన్ను తరిమేలాగా ఓడిపోతావా? భయపడతావా? నువ్వు భయపడితే తరుముద్ది, నువ్వు ఓడిపోతే అది తరుముద్ది. అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది అంటే అది ఇంకా భయపడుతుంది, అది ఇంకా నవ్వుతుంది. కానీ నేను నిలబడ్డాడు దావీదు దగ్గరికి వచ్చి తండ్రి అన్నాడు, అయ్యా ఈ జున్నుగడ్డలు గోధుమ రొట్టెలు మీ అన్న యుద్ధంలో ఉన్నాడు. అన్నయ్యలు ఎలా ఉన్నారో చూసుకురా. అప్పట్లో ఇలా ఫోన్లు లేవు కదండి, ఇదేంటి వీడియో కాల్స్ లేవు, ఫోన్లు లేవు, ఏమీ లేవు, సమాచారం తెలియదు. సమాచారం కనుక్కురా. 7 అన్నలు సైన్యంలో ఉన్నారు. ఈ పిల్లగాడేమో ఏం చేస్తున్నాడు? దావీదు కొండల మీద గొర్రెల్ని కాసుకున్నాడు, తన బాధ్యత అప్పగించాడు. తండ్రికి గుర్తింపు లేదు. ఈ అన్నయ్యలు 7 తరిమాడు. ఒక రోజున అభిషేకించి పొందుకోండి సమూయేలు గారు వస్తే కొడుకు గుర్తు రాలేదా? యెషయి గారికి కొడుకు గుర్తు రాలేదా? చిన్న కుమారుడు గుర్తు రాలేదా?
ఉన్న 7గురిని పంపాడు. వచ్చి ప్రవక్త మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా ఇంతమందినా నీకు పిల్లలని అడిగేదాకా దావీదు గుర్తురాలేదు దేవుడికి, యెషీకి తండ్రికి. కానీ కుటుంబం మర్చిపోయినా, బంధువులు మర్చిపోయినా, తల్లిదండ్రులు మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోలేదు. దావీదు దేవుడి జ్ఞాపకాల్లో ఉన్నాడు. కారణం, దావీదుకి ఇచ్చినటువంటి బాధ్యతలో, దేవుడు దావీదుకి ఇచ్చిన బాధ్యతలో ప్రయాసపడుతున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. నా అన్నయ్యలు యుద్ధ ప్రాంగణంలో ఒక మంచి హోదాలో ఉన్నారు, నేను ఇలా ఉన్నానని ఎక్కడా బాధపడలేదు. నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత ఏంటి? చదువు లేదు, ఏమీ లేదు, జ్ఞానం లేదు, గొర్రెలు కాసుకోరా అన్నాడు. అంతే, ఆ గొర్రెలు కాస్తూనే ఆ గొర్రెల దగ్గరే నమ్మకంగా ఉండి కొండల మీద దేవుని ఆరాధిస్తున్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు కాదమ్మా, హై సొసైటీలో హై పొజిషన్లో ఉన్న అన్నయ్యలేవి దేవుడిని స్తుతించట్లేదు. వాళ్ళ కవచాలు, వాళ్ళ రంగులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ హోదాలు చూసి దేవుడికి ఏమి స్తుతించడాలు లేవు. ఏమీ లేనటువంటి స్థితిలో ఏనేం చేస్తున్నాడు అండి? దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఆ కొండల మీద ఆరాధిస్తున్నప్పుడు దావీదు సంతోషిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అది చూసిన దేవుడు దావీదును చూసి బాధ్యత ఇవ్వాలనుకున్నాడు, హెచ్చించాలనుకున్నాడు. మీకు తెలుసా, నీకున్న చిన్న బాధ్యతలోనే నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఒక నిర్ణయం తీసేసుకుంటాడు. ఆ కొండల మీద ఒక చిన్న బాలుడుగా ఉన్నాగానే దావీదు గురించి దేవుడు ఒక తీర్మానం తీసేసుకున్నాడు. సౌలుని పక్కన పెట్టి దావీదుని అభిషేకించాలని సమూయేలుని పంపించాడు, అభిషేకించాడు. తన టైం వచ్చింది, తనని ప్రదర్శించాలి. ఈ లోపల ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఏంటో తెలుసమ్మా? గొర్రెల కాపరి. దావీదు ఎక్కడ పాస్ అయ్యాడో తెలుసండి? దావీదు ఎక్కడ పాస్ అయ్యాడో? ఇది ఈ యొక్క గొల్యాతుకి ఎదురు వెళ్ళక ముందే కర్ర చేత్తో పట్టుకొని, వడిసెల చేత్తో పట్టుకుని, 5 నున్న రాళ్ళు పట్టుకొని వెళ్ళక ముందే ఉన్నటువంటి ప్రిపరేషన్ మీకు తెలుసా? ఇప్పుడు ఆ ప్రిపరేషన్లోనే మనం ఉన్నాము. అమ్మ, అర్థమవుతుందా వాక్యం? ఆ ప్రిపరేషన్లోనే మనం ఉన్నాం. ఏ ప్రిపరేషన్? కొండల మీద తనకు అప్పగించబడినటువంటి బాధ్యత, తండ్రి కొన్ని గొర్రెలు కాయమని ఇచ్చాడు. ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక్క గొర్రెను కూడా నష్టపోకుండా కాపలా కాస్తున్నాడు. ఆ కాపలా కాసేటువంటి సమయంలో ఎలుగుబంట వచ్చింది. అమ్మ బాబో, ఎలుగుబంట వచ్చింది, నా ప్రాణాపాయం వచ్చింది, పోతే పోయింది. మాకు ఇన్ని వేల గొర్రెలు, 100 గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలో ఒక గొర్రె పట్టుకుని ఆ ఎలుగుబంట ఒక గొర్రెతో తృప్తి చెందొద్దు, వెళ్ళిపోద్ది అనుకోలేదండి. ఒక్కటి కూడా నేను పోగొట్టుకోను, దాని కొరకు నా ప్రాణం సమర్పిస్తాను. ఉందా ఆ త్యాగం? ఉందా ఆ సమర్పణ? ఉందా ఆ తెగింపు? ఉందా ఆ ధైర్యం? ఉందా ఆ రోషం? ఉందా దేవుడి కొరకు ఆ తెగింపు? ఉందా తండ్రి కొరకు? దేవుడి కొరకు, ఆ తండ్రి కొరకు, తన సొంత తండ్రి కొరకు ఆ చిన్న గొర్రె పిల్లను కూడా పోగొట్టుకోకుండా ఎలుగుబంటితో యుద్ధము చేసి, పోరాటం చేసి తన యొక్క గొర్రె పిల్లని కాపాడుకున్నాడు. అంతటితో ఆగిపోలేదండి. సమస్య తీవ్ర స్థాయిలోనికి వెళ్ళిపోయింది. సింహం వచ్చింది. సింహం గర్జనకే 8 కిలోమీటర్ల దూరం వినిపిస్తుందంట, సింహ గర్జన. దాన్ని ఎదురుకుండా ఎవరన్నా నిలబడగలుగుతారా? ఈరోజు నీకు వచ్చింది అదే సింహ గర్జన. ఈరోజు నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలు అవే గర్జన. ఆ గర్జన దగ్గర నువ్వు పారిపోతున్నావా, వెన్ను చూపిస్తున్నావా, ఎదురు తిరుగుతున్నావా? వెన్ను చూపించడం అంటే పారిపోవటం. పారిపోతే అది ఇంకో సమస్య, ఇంకా పెద్ద సమస్య వస్తుంది. అక్కడ నిలబడి ధైర్యంగా పోరాటం చేయగలుగుతున్నావా? ఆ సింహపు నోట్లోనికి వెళ్ళిపోయింది ఆల్రెడీ గొర్రెపిల్ల. దాని మొహం మీద మొహం పెట్టాడు, దాని నోట్లో చెయ్యి పెట్టాడు. దాని నోట్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రె పిల్లని చేత్తో బయటకు తీశాడు. గొర్రెపిల్ల బయటకు వచ్చింది. గబుక్కుని ఆ తల ఎక్కడుంటుంది? దావీదు తల ఎక్కడుంది? చిన్నపిల్ల లల్లి ఎక్కడుంది చెప్పాలి, నువ్వు ఫోన్ మూసే. తల ఎక్కడుంది? సింహపు తలకి దగ్గరగా ఉంది, సింహపు నోటి దగ్గర ఉంది. అప్పుడు సింహం ఏమనుకుంటుంది? పోతే పోయింది, ఒక గొర్రెపిల్ల సరైనోడు దొరికాడనే ఆ గొర్రెపిల్లను వదిలేసి ఈ సింహాన్ని, ఈ యొక్క దావీదుని పట్టేసుకుంటే ఏంటి పరిస్థితి? దేవుని మీద విశ్వాసం. నా గొర్రెపిల్ల కొరకు నేను ప్రాణం పెడతాను. అదండి ఈరోజు మనం హెచ్చించబడాలి. దేవుని హృదయంలో స్థానం సంపాదించుకోవాలంటే ప్రాణానికి తెగించాలండి. ప్రాణాన్ని, డబ్బుని, శరీరాన్ని, మరొకటి ఏది మనకి ఎక్కువ కాకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే
దేవుడి హృదయంలో స్థానం సంపాదించుకుంటామండి. దేవుడికి స్తోత్రం. ఆ సాక్ష్యమేనండి సౌలు రాజు దగ్గర నిలబెట్టేది. అదంతా చూశాడు. ఆ గొర్రెల కాపరిని చదివమ 20 వచనం. ఆ గొర్రెల కాపరిని ఎక్కడ పెట్టాడు? ఆ గొర్రెల కాపరిగా అయినటువంటి దావీదు ఏం చేశాడు? తనకున్న గొర్రెలన్నిటినీ ఇంకొక వ్యక్తికి అప్పగించి ఏం చేశాడండి? ఆ గొర్రెలన్నిటినీ ఇంకొక వ్యక్తికి అప్పగించి బాధ్యత అదండి. కొన్ని మాటలు మాత్రమే చెప్పాలని ఇష్టపడతాను. బాధ్యత. గొర్రెలే కదా, ఈ గొర్రెలు ఏమైపోతాయిలే. నిర్లక్ష్యం లేదండి. నిర్లక్ష్యం చేసేవాళ్ళని దేవుడు వాడుకోడు. కష్టపడాలి, సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి, దేవుడి కొరకు స్వార్థము లేనటువంటి ప్రేమ ఉండాలండి. ఆ గొర్రెల్ని ఇంకొకరికి అప్పగించి తండ్రి ఇచ్చిన బాధ్యత తీసుకొని యుద్ధ ప్రాంగణంలో అడుగు పెడితే అన్నలందరూ తిరగబడ్డారు. నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధానికి? యుద్ధం చూడటానికి వచ్చావు, యుద్ధం చేయటానికి వచ్చావు. వాళ్ళకి తెలుసు ఈయన రాజు అవుతాడని. రానివ్వలేదు. కానీ డైరెక్ట్గా ఆ నోట ఆ మాట ఎక్కడికి వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు నిలబెట్టాడు. సౌలు ఒక పరీక్ష చేశాడు. ఆ వస్త్రాలు వేసి కత్తిచ్చి ముందుకు పడ్డాడు. ఆ ఒక్కర్లేదు నాకు అనుకున్నాడు. ఒకటే ఒక విశ్వాసం. ఒకటన్నాడు, నాకు ఇవి వాడుకలేదు. కానీ సున్నతి లేనటువంటి వ్యక్తి ఎదుట ఆ మాట ఎక్కడ ఉంటుంది చూడండి. ఎంతటి వాడు? దావీదు అన్నాడు, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించు వానికి బహుమతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రోషం కావాలండి, ఆ రోషం కావాలి, ఆ పౌరుషం కావాలి. ఆ తర్వాత సౌలు రాజు దగ్గరికి వెళ్తాడు. సౌలు రాజు అవన్నీ ఇచ్చినప్పుడు ఇవి నాకు వాడుకలేదు. నేను సింహపు నోటిలో ఉన్న ఆ గొర్రె పిల్లని నా చేత్తో తీయటం నాకు వాడుక. ఆ ఎలుగు బంటితో యుద్ధము చేసి దాని పోరాటం చేసి దాని దగ్గర ఉన్నటువంటి నా గొర్రె పిల్లని కాపాడుకున్నాను. ఈరోజు ఈ యొక్క గొలియాతు ఎంతటి వాడో, వాడి రాగి శిరస్త్రాణం కావచ్చు, వాడి చేతిలో ఉన్న ధోని అంత పెద్దటువంటి ఆ యొక్క బళ్ళెము కావచ్చు, మరొకటి ఆ ఎత్తు ఆ బలం, ఆ రాగి శిరస్త్రాణం, అతను వేసుకున్న వస్త్రధారణ ఏమీ చూడట్లేదండి. ఈ రోజున మన సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉన్న దాన్ని చూడొద్దు. కానీ దావీదులాగా నువ్వు నిలబడగలుగుతున్నావా? దావీదులాగా తిరస్కరించగలుగుతున్నావా? దావీదులాగా యుద్ధము యెహోవాదే అని ప్రకటించగలుగుతున్నావా? ఒక మాట పలికేసినంత మాత్రాన అవదండి. యుద్ధము యెహోవాదే అన్నంత మాత్రాన యుద్ధం అయిపోద్దండి? అవ్వదు. ఏం జరిగింది? ఏటి దగ్గరికి వెళ్ళాడు, 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు, వడిసెలు చేత్తో పట్టుకున్నాడు, కర్ర చేత్తో పట్టుకున్నాడు. ఆ గొర్రెల్ని ఎలాగ సంరక్షించుకుంటాడో, ఎలా ఎంత విశ్వాసం చూడండి. అంత విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఆ గొలియాతు చూశాడు, తను బాధపడుతున్నాడు. ఇంత బుడ్డోడు నన్ను చంపటానికి కర్ర చేత్తో పట్టుకొని, అయ్యో ఎందుకు ఇంత అవమానం, నేనేమైనా కుక్కను అనుకున్నావా? కర్ర చేత్తో పట్టుకోవచ్చు. తను ఫీల్ అయిపోతున్నాడండి. కానీ తిన్నలో ఉన్నటువంటి శక్తి. 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. 5 రాళ్ళు ఎందుకు పట్టుకున్నాడండి? ఒక రాయి చాలదా? అంటే ఒక రాయి పెట్టి గురి చూసి కొడితే ఆ గురి తప్పిందనుకో ఇంకో రాయి, అది గురి తప్పిందనుకో ఇంకో రాయి, అది గురి తప్పిందనుకో ఇంకో రాయి, ఇలా 5 రాళ్ళు కాకపోతే 10 రాళ్ళు పట్టుకెళ్ళచ్చు కదా. 10 కాదు 5 పట్టుకెళ్ళాడు. 5లో ఏంటుంది? 5లో ఒక మర్మం ఉంది. 5 రాళ్లే ఎందుకు పట్టుకెళ్ళాడు? 5 కాదు 6 ఎందుకు పట్టుకెళ్ళలేదు? 7 ఎందుకు పట్టుకెళ్ళలేదు? 10 ఎందుకు పట్టుకెళ్ళలేదు? ఒకటి కాకపోతే ఒకటే ఆపకుండా అతను ఎట్లయినా కొట్టి చంపచ్చు కదా. 5 ఎందుకు పట్టుకెళ్ళాడు అంటే 5లో ఒక మర్మం ఉందండి. ఏంటో తెలుసా అండి? ఇతని విశ్వాసం ఇతనికి తెలుసు, ఒక్క రాయితో నేను గొలియాతును పడగొట్టగలను. గొలియాతు వెనకాల ఇంకొక 4 తన సహోదరులు ఉన్నారు. గొలియాతు కుటుంబ సభ్యులు సహోదరులు ఇంకొక 4 ఉన్నాడు. వీడు పోతే ఇంకొకడు వస్తాడు, వాడికొక రాయి, వాడు పోతే ఇంకొకడు వస్తాడు, వాడికొక రాయి, 5గురిని మట్టి గరిపించేస్తా ధైర్యంతో వెళ్ళిపోయాడండి. కానీ దావీదు సాహసాన్ని చూసి, దావీదు ధైర్యాన్ని చూసి ఒక్క రాయితోనే గొలియాతుని పడగొట్టాడు. గొలియాతు ఎలా పడ్డాడండి దావీదు దగ్గర? అమ్మా దేవునికి స్తోత్రం. బోర్లా పడ్డాడు. బోర్లా పడ్డం దేనికి సాదృశ్యం తెలుసండి? సాగిల పడటం. ఈరోజు నీ సమస్య నీ దగ్గర సాగిల పడుతుందా? నీ మీద తిరగబడుతుందా? ఈరోజు నీ సమస్యను చూసి, నీ శోధనను చూసి నువ్వు పారిపోతున్నావా? అది పరిగెడుతుంది. నీ సమస్య నీ దగ్గర సాగిల పడాలనుందా? నువ్వు దాని దగ్గర సాగిల పడతావా? మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అండి, మందసాన్ని ఇశ్రాయేలు తీసుకొచ్చేటువంటి సమయంలో ఆ మందసాన్ని ఫిలిష్తీయులు జయించి వీళ్ళు ఎక్కడ పెట్టారో తెలుసా అండి? దాగోను దేవత గుడిలో పెట్టారు. మీకు తెలుసా? సమూయేలు గ్రంథంలో ఉంది.
దాగోను దేవత గుడిలో పెట్టేసి, అమ్మయ్య మనం జయించేసాం ఇశ్రాయేల్ని, వాళ్ళ దేవుని మందసాన్ని కూడా తీసుకొని వచ్చేసాం, ఈ మందసం ఎక్కడ పెట్టాలంటే మన దేవత ఉంది కదా, ఆ దేవత ఎదురుగుండా అక్కడ మందసాన్ని పెట్టేసి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయి రాత్రి తలుపులేసేసి తెల్లారోసరికి ఏమైందో తెలుసండి? ఏమైంది? దాగోను దేవత ఆ విగ్రహము మందసం ఎదురుగుండా బోర్లా పడిపోయింది. ఎవరు పడేలా, బోర్లా పడి ఉంది. అయ్యో మా విగ్రహం మా దేవత ఎలా పడిపోయింది అంటే తెల్లారాళ్ళందరూ వచ్చి మరలా నిలబెట్టేశారు. మళ్ళీ రాత్రికి తలుపులేసి పక్కకి వెళ్ళిపోయారు. మరలా తెల్లారు వచ్చేసరికి చేతులు నరకబడి, కాళ్ళు నరకబడి మరలా బోర్లగా వచ్చి పడింది. దావీదులో ఉన్నటువంటి పౌరుషం నీలో ఈ రోజున చెలరేపాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి సమర్పణ, త్యాగము, ఆ గొర్రెపిల్లని సింహం నోటిలోంచి తీయాలంటే ఈయన తలక ఆ సింహం నోటి దాకా వెళ్ళిపోయింది. అక్కడ దాకా వెళ్తావు నువ్వు సమస్యల్లో. చేస్తే అలా సేవ చేయలేదు మాని, అంతే వెళ్ళిపోద్ది మన తల అక్కడ దాకా. కానీ దేవుడు అధికారం ఇవ్వడం. నీ మీద దేవుడికి మాత్రమే అధికారం. ఈరోజు నువ్వు పారిపోతావా, అది పారిపోవాలో తేల్చుకుని బయటికి వెళ్దాం. దావీదుని చూసి ఎలుగుబంటి ఓడిపోయింది, సింహం ఓడిపోయింది, గొలియాతు బోర్లా పడ్డాడు. శత్రువందరూ కూడాను దావీదు పాదాల దగ్గర సాగిలు పడ్డారు. మరి నీ జీవితం ఎలా ఉందమ్మా? మన జీవితం ఎలా ఉంది? మన పౌరుషం ఎలా ఉంది? మన రోషం ఎలా ఉంది? మన సమర్పణ ఎలా ఉంది? మన త్యాగం ఎలా ఉంది? మన సిద్ధపాటు ఎలా ఉంది? నువ్వు దావీదువి, నువ్వు అభిషిక్తుడివి, నువ్వు అభిషిక్తురాలవి, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, నువ్వు ప్రతిష్ఠితురాలవి. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నీలో ఉన్న పౌరుషం, నీలో ఉన్న రోషం, నీలో ఉన్న తెగువ ఈ రోజున బయటికి రావలసిందే. నిన్ను ఆపవాది చూస్తున్నాడు, వాడు నీ పాదాల దగ్గర సాగిలపడవలసిందే. నువ్వు సాగిలపడడానికి వీల్లేదు, భయపడడానికి వీల్లేదు. పోతే పోతుంది డబ్బు, చచ్చిపోతే చచ్చిపోతాం, పరలోకాన్ని కొనేసుకుంటా, పరలోకంకి వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం.